బాబెలా ఉన్నాడే? ఇన్నేళ్ల తర్వాత వచ్చి నువ్వెలా ఉన్నావే అని అడుగుతావనుకున్నాను. కానీ బాబెలా ఉన్నాడని అడిగావు చూడు, అదేనయ్యా నువ్వు. ఇప్పుడు వాడెలా ఉన్నాడో తెలుసా? విజయీ భవ. జై నరసింహస్వామికి! 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 నువ్వు తుడవాల్సిన కళ్ళు ఇంకా చాలా ఉన్నాయిరా. తుడుస్తాను పెద్దయ్య, తుడుస్తాను. కానీ ఇంతకాలం నాకు తెలియకుండా దాచిన కొన్ని నిజాలు నాకు తెలియాలి. ఎందుకు నన్ను చిన్నప్పటి నుంచి రహస్యంగా పెంచారు? ఎందుకు నన్ను మహాలక్ష్మి చదివే కాలేజీలో చేర్పించారు? ఎందుకు మహాలక్ష్మి నన్ను ప్రేమించేలా చేయమన్నారు? చెప్పు పెద్దయ్య, అసలు నేనెవరిని? నువ్వో రారాజు కొడుకువి. అందుకే నిన్ను రహస్యంగా పెంచాం. నీ ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టే రాజాగా ఉన్న నీ పేరును బన్నీగా మార్చాం. మహాలక్ష్మి ఎవరో కాదు, స్వయానా నీ మేనత్త కూతురు. ఏంటి పెద్దయ్య? అవునరా, నీ తండ్రి పేరు రంగారావు భూపతి. ఈ ఊరి గుళ్ళో ఉండే దేవుడు నరసింహస్వామి అయితే ఈ ఊరి జనం గుండెల్లో ఉండే దేవుడు మీ నాన్న. ఆయనో సింహం, నరసింహం. గోదావరి పక్కనే ప్రవహిస్తున్న ఆ నీళ్లు పొలాలు పండడానికి ఉపయోగపడడం లేదు. ఈ సంవత్సరమైనా వర్షాలు పడి పేద రైతులకి ఏ లోటు లేకుండా చూడు స్వామి. నరసింహస్వామికి! 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 నీ కొడుకు చాలా గొప్పడవుతాడు బాబు. సంతోషం అమ్మా. మహాలక్ష్మి ఏమండి, మా అన్నయ్యడండి. వస్తూ ఉంటారు లేవే. అమ్మా మహాలక్ష్మి, మా అమ్మ. ఇదేంటమ్మా బోసునుదురుతో ఉన్నావు? అమ్మా కుంకుమ తీసుకురామ్మా. అలాగేనయ్యా. నా చెల్లి ఎప్పుడూ ఇలాగే ఉండాలమ్మా. నిన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపిన తర్వాత నా చెల్లి నాకు దూరం అయిపోయిందనుకున్నాను. కానీ మళ్ళీ నా కోడల రూపంలో నా ఇంటికి వచ్చేస్తుంది. దీన్ని మన రాజాకిచ్చి చేద్దాం. ఏమంటావమ్మా? అడిగితే దేవుడు వరాలిస్తాడో లేదో తెలియదు, కానీ
అడగకుండానే వరాలిచ్చేవాడు మా అన్నయ్య. నా కూతురు నీ ఇంటి కోడలవ్వడం కంటే నాకు వేరే అదృష్టం ఏముంటుందన్నయ్యా? అయ్యా, ఒకసారి ఇలా వస్తారా? ఏంట్రా నువ్వు ఈ పిల్లని మన రాజాకిచ్చి చేస్తానంటావేంటి? మన రాజాగాడికి ₹1 కోటి కట్నం ఇస్తారా బయట? రే, కట్నం డబ్బుగా వస్తుందిరా, కాని ప్రేమ అలా కాదు, వెలకట్టలేందిరా. రక్త సంబంధం. నువ్వు మారవురా, మారవు. మారను. ఏంటన్నయ్యా, లోపలికి తీసుకెళ్లి తిడుతున్నాడా రంగస్వామి? చిన్నప్పుడు స్నేహితుడు కదమ్మా, రోజుకొక్కసారన్నా నన్ను తిట్టకపోతే వీడికి తోచదు. ఎరా ఊరుకొండయ్య గారు మీరు మరీను. అమ్మా, కలెక్టర్ గారు ఊర్లోకి వచ్చారట, నీ వెళ్ళి కలిసి వస్తాను. అలాగే అన్నయ్య. మీ నాన్నకు రైతులంటే ప్రాణం. వాళ్ల ఆత్మహత్యలు చూసి చలించిపోతుండేవాడు. పోలవరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల రైతు కుటుంబాలు బాగుపడతాయని అతని తాపత్రయం. ఆ ఆశయం కోసమే పోరాడుతుండేవాడు. ఆ ఆశయం కోసమే తప్పిస్తుండేవాడు. నమస్తే భూపతి గారు. ఇది 150వ అనుకుంటాను మీరు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వే చేయడం. బాదే ఉంది సార్, మా డ్యూటీ మేము చేస్తున్నాం. ఎస్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ సాలరీ, నాట్ ఫర్ ది సొసైటీ. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ టు సాటిస్ఫై ది పొలిటీషియన్స్, నాట్ ఫర్ ది పబ్లిక్. యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ స్టేటస్, నాట్ ఫర్ ద సర్వీస్. ఇదిగా మీరు చేస్తున్న డ్యూటీ. అది కాదు భూపతి గారు. ఆ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ఈ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, చీఫ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, ప్రతిసారి వచ్చి కొత్తగా సర్వేలు చేసి, రిపోర్ట్లు రాసి, కాంట్రవర్సీ చేసి, ఆ ఫైల్ ని తీసి ఓ మూల పారేసి పోవడం. ఇస్ దట్ వాట్ యు కాల్ డ్యూటీ? బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో 24 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది. 7 లక్షల ఎకరాల మెట్టభూమి సాగులోకి వస్తుంది. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. లక్షలాది మంది పేద రైతులకు, కూలీలకు తిండి దొరుకుతుంది. ఈ నిజాలన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయరు. ఎప్పుడో 1946లో మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించారు. 1981లో శంకుస్థాపన చేసి ఇదిగో ఈ శిలాఫలకం వేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఫలితం మాత్రం శూన్యం. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్ లో పుట్టిన గోదావరి నది రాష్ట్రాలు దాటి ఇక్కడకు ప్రవహిస్తూ వచ్చేది ఎవరికీ ఉపయోగపడకుండా వెళ్లి నరసాపురం దగ్గర సముద్రంలో కలిసిపోవడానికి కాదు సార్. తన నీళ్లను పాలుగా ఇచ్చి పంట పొలాలను బిడ్డలుగా పెంచాలని, బంగారం పండించాలని. కానీ ఏం జరుగుతుంది? కళ్ల ముందు 70% గోదావరి నీళ్లు వృధాగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమిటి దీనికి పరిష్కారం? క్షమించండి సార్, ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. అయితే అడగవలసిన వాళ్ళని అడుగుతాను. రంగస్వామి, అయ్యా, రేపొద్దున్నే రైతులందరినీ కాటన్ దొర విగ్రహం దగ్గరకు రమ్మని చెప్పు. ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్దాం. గోదావరి తల్లి గుండె ఘోషను గొంతెత్తి వినిపిద్దాం. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత? వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష? గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని? వీళ్లు నింపె నీళ్లున్న సముద్రాన పడిపోయే శాపం తనకెందుకని? బరువై దయ కరువై తను వెలియై కబలియై, ఉప్పు సాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలేక వెక్కి వెక్కి పడుతున్నది వృధాగా కనుమూయలేక. ఆ అలల అలజడి, ఆ తడియారని కంట తడి,
ఆ అలల అలజడి తడియారని కంట తడి కనబడలేదా వినబడడం లేదా కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ల రక్తఘోష శిలాపలకలేసి మీరు ఎలా మరిచిపోయారని బాసరలో సరస్వతీ పీఠమెక్కి అడిగినది దుర్మదాంధులార తెలుగు బిడ్డలకి కర్మేందని ధర్మపురిలో నారసింహనాదం చేస్తున్నది ఎడారులుగా మారుతున్న పొలాలను చూడలేక కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలకు చలించి భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది పాపి కొండల గుండె ధారై ప్రవహించినది ధవళేశ్వర కాటన్ మహాశయుని తలచినది సిగ్గుపడండది కుటిల నాయకులను తిట్టినది గుండె పగిలి నరసాపూర్ సముద్రాన దూకినది కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ల రక్తఘోష నమస్కారం భూపతి గారు. నమస్కారం. ఏంటి మీరొచ్చారు? చిన్న లెటర్ రాస్తే సరిపోయేది కదా. ఎన్ని ఉత్తరాలు రాసినా ప్రయోజనం లేదని ఉద్యమంగా వచ్చాం. సీఎం గారు, ఎందుకు కట్టరు మా పోలవరం ప్రాజెక్టుని? ఆ ప్రాజెక్టు కట్టడం వలన వచ్చే ప్రయోజనాలు ఎన్నున్నాయో అప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయి భూపతి గారు. ఏంటా అప్రయోజనాలు? అది కాలువలు తవ్వేటప్పుడు ఎకరం అరెకరం ఉన్న చాలా మంది చిన్న సన్నకారు రైతుల భూములు ఆ కాలువల్లో కలిసిపోతాయి భూపతి గారు. అదే కదా మీ సమస్య? 10 ఎకరాలున్న రైతుకి 1 ఎకరం పోతే బాధపడడు. పండే పొలం 9 ఎకరాలుందని. 5 ఎకరాలున్న రైతుకి అరెకరం పోతే బాధపడడు. పండే పొలం 4.5 ఎకరాలుందని. ఒకవేళ మీరన్నట్టుగా ఎకరం అరెకరం ఉన్న చిన్న కారు రైతులు బాధపడితే వాళ్లకు నా పొలం నుండి ఇస్తాను. నాకున్న 4,000 ఎకరాల భూమిని మీ ప్రభుత్వానికి రాసిస్తాను. ఇక వాయిదాలు వేయకుండా వెంటనే పని ప్రారంభించండి. లేకపోతే ఒకప్పుడు ఈ దేశంలో గాంధీ ఉండేవాడు, నెహ్రూ ఉండేవాడు అన్నట్లు ఒకప్పుడు రైతు ఉండేవాడని బడి పిల్లలు చరిత్ర పుస్తకాల్లో చదువుకునే దుస్థితి వస్తుంది. వస్తా. సీఎం గారు, ఇంతకాలం రైతుల ఆత్మహత్యల గురించి విన్నారు. ఈ ప్రాజెక్టు కట్టకపోతే రాజకీయ నాయకుల హత్యలను కళ్ళారా చూస్తారు. ఏంటి సార్, అతను పెద్ద నాయకుడైతే కావచ్చు, ఒక సీఎంతో మాట్లాడుతున్నా నన్ను విషయం మర్చిపోయి రౌడీలా మాట్లాడుతున్నాడేమిటి సార్? మనం పనులు మానేసి పదవుల కోసం కొట్టుకుంటూ ఉంటే రైతులంతా రౌడీలుగానే మారతారు. ముందు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడున్నాయో వెతకండి. వెళ్ళు. నమస్కారం అండి. మీ ఆస్తి మొత్తం పోలవరం ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వానికి రాసిచ్చినట్టుగా తయారు చేసిన దస్తావేజులు ఎన్నివ్వండి. సంతకాలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి అయ్యగారు. అయ్యగారు. హలో అన్నయ్య, నేను. చెప్పు తల్లి. మన మహాలక్ష్మికి చేయాలి. అలాగా? నీ మాటకి ఎదురే ఉంది. ఎన్ని గంటలకి రమ్మంటావమ్మా? 10ంటికి అన్నయ్య. తప్పకుండా వస్తా. కాబోయే అల్లుడితో ఆడుకుంటున్నారు. బావగారు, మీ రాజా మీకన్నా గొప్పడవుతాడు. తప్పకుండా రా అన్నయ్య. వస్తాను రా. రాకెక్కడికి పోతాను? వస్తా.
నువ్వైనా చెప్పచ్చు కదయ్యా భూపతయ్యకి. కొంచెం కూడా ఆలోచించకుండా ఆస్తి అంతా రాసిచ్చేయడమేనా? మనుషులకైతే చెప్పొచ్చు, కాని వాడు మహాత్ముడు, చెప్పకూడదు. చెప్పినా వినడు. మీరంతా రంగస్వామితో వెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఉండండి. భూపతి గారు మేనగోళ్లకు అన్నప్రాసన చేసి వస్తారు. ఏమే, మీ అన్నయ్యకి 1,00,000 గొడవలు. టైంకి వస్తారో రారో, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమూల్యం ముచ్చు. సోమరాజు, ఎక్కడి నుంచి తెచ్చావా ఇంత చెత్తనాయాళ్ళని? హైదరాబాద్ నుంచి 1,00,000 ఇచ్చా. ఆయన్ని చంపటం వీళ్ళ వల్ల కాదు గాని నువ్వే వెనక నుంచి పొడిచి. నేనా? ఆయన సైన్ చేసిన ఆ ఖాళీ దస్తావేజులేవి నా దగ్గరే ఉన్నాయి. ఇవిగో. సాక్షుల్ని సలహాలిచ్చిన ఇలాంటి లాయర్ను ఉంచకూడదు. శత్రువు కంటే ప్రమాదం. బావగారు! 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 నువ్వా? అవును బావగారు. దేనికిరా? ఆస్తి కోసం. అడిగితే ఇచ్చేవాణ్ణి కదరా. అడగకుండానే ఇచ్చేస్తున్నారుగా. అది పేద రైతుల కోసం. నేను దానమిచ్చిన భూమి ఎంగిలి గూడుతో సమానం. తినకు, రైతులకు అన్యాయం చేయకు. నువ్వు నా చెల్లెలు భర్తవి కాకపోతే ఈ క్షణమే చంపేసేవాణ్ణి. నేను చచ్చిపోయినా నా ఆశయం చావకూడదు. దయచేసి అది పేద రైతులకిచ్చే. కుదరదు బావగారు. मर गया साला. ఊరుకో రాజా, నాన్నగారు వచ్చేస్తూ ఉంటారు కదా. ఏడోకు నాన్న, నా బంగారం కదా. ఏమండి, అన్నయ్య ఏడండి? ఆయనకు మనకన్నా ఊరు ముఖ్యం కదా. రిజిస్ట్రేషన్ ఉందని అడావిడిగా వెళ్లారు. అదేంటండి, అన్నయ్య వస్తానని మాటిస్తే తప్పకుండా వస్తాడు కదా. సర్లేవే, ఏం చేయమంటావు? టైం అయింది, ఇంకెవరితో నన్ను చేయిద్దాం. పంతులు గారు, అయ్యా ఇట్రండి. ఇగో చూడండి. ఏమండి, అన్నయ్య వచ్చేసాడండి. రా అన్నయ్య, రా.
అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని ఆశీర్వదించన్నయ్య. అన్నం ప్రియంచ విదం దేతి తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితా. అన్నయ్య 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 ఎవరు చేశారన్నయ్య? ఏంటన్నయ్య ఇది? చెప్పలేను, చెప్పకూడదు. రాజా, చూడమ్మా, ఇక నుంచి వీడికి నువ్వు అత్తవి కాదు, అమ్మవి. వీడెదిగాక చెప్పు. ముందు జనం, తర్వాతే మనం. నా ఆశయాన్ని నీ చేతుల్లో పెడుతున్నా. నీ తండ్రిని చంపినట్టే నిన్ను కూడా చంపేస్తారని భయపడి నీ మేనత్త నిన్ను నాకిచ్చి పంపించింది. ఎంతో కష్టపడి నిన్ను బతికించుకున్నావు. నమ్మిన బంటుగా ఉంటూ నా ప్రాణ స్నేహితుణ్ణి నేనే చంపానని చట్టాన్ని న్యాయాన్ని నమ్మించి నన్ను జైలుకు పంపించారా? అమ్మా, ఏంటమ్మా ఇది? త్యాగానికి కూడా హద్దుంటదమ్మా. నన్ను కాపాడడం కోసం నీ కన్న బిడ్డ ఏమిట్రా ఇది? నేను బిడ్డను పోగొట్టుకోవడం ఏమిట్రా? నువ్వు నా కొడుకువి కదా? నువ్వు ఆకలితో ఏడిస్తే నా గుండెల్లో పాలు పొంగేవి. నిన్ను నా కడుపును మోసి కనకపోయినా కడుపులో పెట్టుకుని పెంచాన్రా. నువ్వు నా కొడుకువేరా, నా కొడుకువే. పెద్దయ్యా, జరిగింది నువ్వు చెప్పావు, జరగాల్సింది నేను చెప్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏంటి బన్నీ ఇక్కడున్నావు? ఏ పని లేక సరదాగా నేనే చేపలు పట్టి మంచి కూర వండి నిన్ను డిన్నర్ పిలుద్దామని. డిన్నరా? నాకు వీలు కాదు బన్నీ, ఈ రోజు మా ఇంట్లో పెద్ద పార్టీ. అబ్బా, మీ ఇంట్లో ఎప్పుడు పార్టీలేగా, ఈ రోజు సరదాగా నాతో డిన్నర్ చేయి. కుదరదు. ఈ పార్టీలో సంవత్సరం తర్వాత మా నాన్నతో ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాను. ఎందుకో తెలుసా? మన ప్రేమ విషయం చెప్పడానికి. మన ప్రేమ? మనం ఎప్పుడు ప్రేమించుకున్నాం? ఏంటి బన్నీ? అవును, మనం ఎప్పుడు ప్రేమించుకున్నాం? బన్నీ, బీ సీరియస్. నేను సీరియస్ గానే చెప్తున్నాను. నేనెప్పుడు నేను ప్రేమించలేదే. మన పరిచయమైన ఇంతకాలంలో నేనెప్పుడైనా నీకు ఐ లవ్ యూ చెప్పానా? గుర్తు తెచ్చుకో. అదేంటి బన్నీ, నన్ను లైట్ హౌస్ కి తీసుకెళ్లి కేక్ కట్ చేయించావు? ఏంటి మహి, కేక్ కట్ చేస్తే ప్రేమ? ఇద్దరం కలిసి టీ తాగాం. కలిసి టీ తాగితే ప్రేమ? ఇద్దరం బైక్ లో వైజాగ్ అంతా తిరిగాం. బైక్ లో తిరిగినంత మాత్రానా ప్రేమ? చూడు మహి, మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని ప్రేమ అనుకోవద్దు. నాకు ఈ ప్రేమ గేమ్ అంటే చాలా భయం. ఐఎమ్ వెరీ సారీ.
ఆపమ్మా తల్లి బంగారం నవ్వుతూ వద్దరా తల్లి 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 వద్దరా ఊరుకోరా ఏంట్రా నువ్వు కూడా పాల్గొట్టున్నా నువ్వు కూడా పాల్గొట్టు దేనికిరా నీకు చెప్తా కదా నువ్వు పాల్గొట్టు కుట్టన్నా నువ్వు పాల్గొట్టానని చెప్తా కదా కుట్టు డాడీ తల్లి నువ్వెందుకు పగలు కొడుతున్నావు? నువ్వెందుకు పగలగొట్టావో చెప్పవే తల్లి. నన్ను ఒకడు ఇన్సల్ట్ చేశాడు డాడీ. ఎవడాడు? వాడి పేరేంటి? బన్నీ. సారీ అన్నా ఎవడో బన్నీ అంట వాడిని తీసుకురండి. అలాగే నేను తను ప్రేమించాను. ఏంటన్నా? ఏంటి తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ. అతను లేకపోతే నేను బ్రతకలేను. సంవత్సరం తర్వాత నువ్వు నాతో మాట్లాడే మొదటి మాట ఇదా తల్లి? నాకు బన్నీ కావాలి డాడీ, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మా తల్లి నువ్వు ఆగవే. ఒరే వెళ్ళి నేను మాట్లాడాలని చెప్పి వాడిని తీసుకురండి. ఏంటన్నా? చెవులు కూడా దుబాయా నీకు? నేను మాట్లాడాలని చెప్పి వాడిని కొట్టకుండా తీసుకురండి. అలాగే అంటున్నారమ్మా. ఇప్పుడైనా ఫోన్ చేస్తావా? నాకొద్దు. జాగ్రత్త తీసారండి రా. ఎక్కడికి? అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడికన్నా ఎవడా అన్నా? ఏయ్ రమ్మన్నప్పుడు రారా, ఏయ్ రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టింది ఆడిని కాదు మనోడిని. బాబు 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 గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాగేంటి, పోతురాజు అయితే నాగేంటి, నాతో పని ఉంటే ఆడనే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. ఎడాడు ఎడే రానన్నాడు. రానడం అంటే? రానండం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా, వెళ్ళి తీసుకొద్దావరా. ముందేగా చూసినావు. రేయ్ నా బండి నా ఇష్టం, నీకెందుకు రా? బన్నీ అంటే నువ్వేనా? నేనే. అయితే ఏంటి? నీకు నా గురించి తెలీదు. నీకు నా గురించి తెలీదు. నీ గురించి తెలుసుకోవడానికి ఏముందిరా? నీ గురించి మాత్రం ఏముంది పెద్ద? నాకు ఇరిటేషన్ తెప్పించుకో. నాకు ఇంకా ఇరిటేషన్, చిరాగ్గా ఉంది నాకు. నాకు ఇంకా చిరాకు. తర్వాత చెప్పు. సరే మ్యాటర్కి వస్తాను. నా కూతురు నిన్ను తీసుకురమ్మని చెప్పింది. అంతే కదా, దీనికి చిరాకులు ఇరిటేషన్ ఎందుకు? వెళ్ళి రానన్నానని చెప్పు. రానన్నానని చెప్పడం ఏంట్రా? నేను పిలుస్తుంటే. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఆడి పని ఏంటి? వచ్చిన ఉత్తరం ఇవ్వటం, ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్లటం. అలాగే నువ్వు మధ్యవర్తిగా వచ్చావు. నేను మధ్యవర్తిని కాను. మరి సోమరాజు. అయితే ఏంటి? తొక్క తొక్క తొక్క. పక్కకి వెళ్ళండి రా. వీటిని కూడా తీసుకెళ్ళండి రా. ఇదిగా తిరకాసొద్దు, తిన్నగా మాట్లాడుకుందాం. నువ్వు మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. మీ అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను మీ అమ్మాయిని ప్రేమించొద్దు కూడా. అందుకే కదా రానంటున్నాను. నువ్వు రాకపోతే ఆ అమ్మాయి అన్నం తినదు. నా ఆకులతో ఉంటే నేను తట్టుకోలేనురా. చాలా రోజుల తర్వాత నాతో మాట్లాడింది. నువ్వు ఒకే ఒకసారి వచ్చి అన్నం తినిపించి వచ్చాయి అంతే. రావచ్చు, కానీ తీరా భోంచేశాక మా అమ్మాయి పడుకునేదాకా ఉండు, మధ్యలో లేస్తే జోకొట్టు, పొద్దున్న లేచాక ఐ లవ్ యూ లాంటి చెప్పమంటే నాకు కాలుద్ది. అనను పద. మనం కార్ దాకా వెళ్ళాలా? కారు ఎక్కడికి వస్తుందిగా. వస్తుంది. మహి ఏమే తల్లి భోంచేసిందా? లేదండి. ఆంటీ మీరేం కంగారు పడద్దు, మీరు వెళ్ళి భోజనం తీసుకురండి, నేను పెడతాగా. మహి
ఏంటి మహి భోంచేయలేదంట? ఏంటది చిన్నపిల్లగా? నీకు గారం ఎక్కువైపోయింది. తిను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఏ మహి, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నామని చెప్పు. మరి అక్కడ భోజనం పెడితే చాలన్నా? పెద్ద మెగాస్టార్ అని భోంచేసేదాకా చెప్పురా. సర్లే, మనసులోని మాట చెప్పేస్తా. మహి, నిజం చెప్పనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. కానీ మీ నానంటేనే నాకు భయం. ఓర్ని, నేనంటే భయం ఎందుకురా నీకు? నన్ను ఏమైనా చేస్తావేమో అని. చిచ్చి, నా బంగారు తల్లికి నువ్వు నచ్చావంటే నిన్నేం చేస్తాను రా కదా తల్లి. నేను చేయవుగా. అయితే ప్రేమించైనా? మహి, నేను ప్రేమించట్లేదని చెప్పి నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. ఐ రియల్లీ లవ్ యూ. నిజంగా? మీ నాన్న మీద ఒట్టు. జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజు బొమ్మవో మైనా ఐ లవ్ యూ. పచ్చబొట్టువో పుట్టుమచ్చవో తేనె పట్టువో ఐ డోంట్ నో వాట్ టు డూ. ఇంటి ముందు రంగవల్లివో ఓ చెలి పెరటిలోన తులసి మొక్కవో మందిరాన భక్తి పాటవో ఓ ప్రియా పలుకుతున్న తెలుగు చిలకవో. పరిచయం ఇష్టమై ఇష్టమే స్నేహమై ప్రాణమై నిలిచినావుగా. జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజు బొమ్మవో మైనా ఐ లవ్ యూ. నీ పెదాల పైన నా పెదాలతోనా నీ పెదాల పైన నా పెదాలతోన ఆ పదాలు నీకు రాసి చూపనా. ఈ క్షణాలలోన యుగాలు దాటి ఈ క్షణాలలోన యుగాలు దాటి ఆ జగాలలోని ప్రేమ పంచనా. బొట్టు మీద బొట్టు పెట్టనా కాటు కల్లె కావలుండనా. గుండె మీద ఒట్టు పెట్టనా అడుగులోన గూడు కట్టనా. జన్మకే బంధమై ప్రేమకే బానిసై పూజకే భక్తుడవ్వనా. జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజు బొమ్మవో ఓ మైనా ఐ లవ్ యూ. మనస్సులోకి నా మనస్సు చేరి నీ మనస్సులోకి నా మనస్సు చేరి ఆ తపస్సు చేసి ప్రేమ పొందగా. నీ వయస్సుతోటి నా వయస్సు కూడి నీ వయస్సుతోటి నా వయస్సు కూడి ఆ సమస్యలన్నీ ఆవిరవ్వగా. ముత్యమంత ముద్దు పెట్టనా మూడు ముళ్ళ బంధమే
ఏటికే బంటునై రాణికే రాజ్యమవ్వనా జాబిలమ్మవో జాజిక్కమ్మవో గాజుబొమ్మవో ఓ మైనా ఐ లవ్ యూ. నీ బొట్టంటే మా నాన్నకు చాలా ఇష్టం అంట కదా అత్తయ్య. ఊరుకో అత్తయ్య, ఎందుకు ఏడుస్తావు? నిన్ను చూస్తుంటే నా అల్లుడిని చూస్తున్నట్టు లేదురా, మా అన్నయ్యని చూస్తున్నట్టే ఉంది. ఒక పక్క నిన్ను చూస్తుంటే కొండంత ధైర్యంగా ఉందిరా, కానీ నిన్నేమైనా చేస్తారేమోనని భయంగా కూడా ఉందిరా. నీ మేనల్లుడు భయపెట్టే రకమే గాని భయపడే రకం కాదు అత్తయ్య. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నా, సోమరాజు ఆడి కూతురికి వేరే పెళ్లి ఫిక్స్ చేస్తున్నాడంట. చెయ్యని వాడు చేసిన మరుక్షణం శోభనం అవ్వకుండానే పెళ్లి కొడుకుని చంపేస్తా. ఎంతమందిని చేస్తే అంతమందిని చంపేస్తా. వాడి కూతురు ఉంటే విధవగా ఉండాలి, లేదా నా కొడుక్కి పెళ్ళంగా ఉండాలి. వాడి ఆస్తి నాకు, వాడి కూతురు నా కొడుక్కి. ఇది ఫిక్స్. ఆగు. అన్నా అన్నా, ఏంటన్నా సౌండ్లు వస్తున్నాయి? పాప బన్నీతో ఆడుకుంటుందా? నీ అప్ప బయలుదేరాడని ధృతరాష్ట్రుడు కనిపెట్టడానికి. అసలు నీకు కాదురా నాకు పోవాలి కళ్ళు. చూడలేక చచ్చిపోతున్నా. అన్నా, ఆడంటే నీకు ఇష్టం లేదా అన్నా? వాడంటే నాకు ఇష్టం ఏంట్రా? మరి బతిమాలి తీసుకొచ్చుకున్నావు? నా కూతురు చచ్చిపోతుందని భయం రా. ఓ, అయితే ఓ పని చేయన్నా, నువ్వు చచ్చిపో. ఏంట్రా నువ్వు అనేది? చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదన్నా, ఓ డమ్మీ పాయిజన్ తాగి చచ్చిపోతానని బెదిరించు. పాప మారిపోద్ది. ఎలారా? ఏ, నువ్వు సామాను పగల కొడితే పాప ఆగలా? ఇది అంతే. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మహి అంటే చాలా ఇష్టం, కానీ మీరంటేనే భయం. ఇప్పుడు ఆ భయం అంతా పోయింది. నేను కోరుకున్న అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఐఎమ్ సో లక్కీ. ఓకే అంకుల్, నేను బయలుదేరతా. ఓకే బాయ్. అన్నా, బాబు గాని మన ప్లాన్ గాని ఉన్నాడు. ఏం లేదు, బిజినెస్ మాట్లాడుకుంటున్నా. బిజినెస్ అయితే ఓకే. బాయ్ అంకుల్. బాయ్. అన్నా, ఇప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళాడు. కళ్ళు లేకపోతే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదన్న. అదే పుట్టుకుంటు అనుకో, సౌండ్స్ తో మేనేజ్ చేసుకోవచ్చు. ఆపదావని గుడ్డి పురాణం. ఆ డమ్మీ పాయిజన్ ఎక్కడ దొరుకుద్దో తెచ్చుంచు. సరే. ఏంటది మీరనేది? నువ్వు వాడిని మర్చిపోవాలి. అదేంటది? ఇంతకు ముందు ఒప్పుకున్నారుగా. అప్పుడు ఒప్పుకున్నాను, ఇప్పుడు వద్దంటున్నా. సారీ డాడీ, మీలా నేను నిమిషానికోసారి నిర్ణయం మార్చుకోలేను. ఇదే ఈ ముండితనమే వద్దనేదే. నేను నీ శత్రువుని కాదమ్మా, కన్న తండ్రిని. నేనెందుకు చెప్తున్నానో కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఆలోచించడానికి ప్రేమ దీనికి సంబంధించింది కాదు డాడీ, దీనికి సంబంధించింది. ప్రేమలో పడగానే పెద్దదాని వైపోయినట్టు మాట్లాడుకు. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడు. వాడిని మర్చిపో. మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి. అక్కర్లేదమ్మా, నేనే చచ్చిపోతాను. ఏమైందమ్మా? మమ్మీ మమ్మీ డాడీ పాయిజన్ తాగేశారు. మమ్మీ డాడీ పాయిజన్ తాగేశారు. నా మాటకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకుంటాడు? నేను చచ్చిపోతాను. డాడీ ఏంటండి ఇది? హాస్పిటల్కి వెళ్దాం పద డాడీ. వాడిని మర్చిపోతానని మాట లేకపోతే నేను చచ్చిపోతున్నా. ఏంటండి ఇది? డాడీ డాడీ ప్లీజ్ డాడీ నా మాట విను, హాస్పిటల్కి పద. వాడిని మర్చిపోతానని ప్రామిస్.
అంకుల్ ఏంటి భయ్ ఏమైంది? ఆయన పాయిజన్ తాగేశారు, హాస్పిటల్కి వెళ్దాం అంటున్నారు. అంటే మీరు ఫస్ట్ వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి. నీకు బ్యాడ్ న్యూస్. కాసేపట్లో నేను నా కూతురు నుంచి విడదీసి కుక్కను చంపినట్టు చంపేస్తా. నీకు సాడ్ న్యూస్. కాసేపులో నిన్ను పైకే పంపించేస్తున్నా. నువ్వు తాగింది డమ్మీ పాయిజన్ కాదు, నిజం పాయిజనే. బాటిల్ మార్చేసా. చూసావా డాడీ, బన్నీ మంచోడు కాదన్నావు. అతనే లేకపోతే ఇప్పుడు నువ్వు బతికుండేవాడువా డాడీ? ఒరే సత్తి, డమ్మీ పాయిజన్ తాగమంటే ఒరిజినల్ తాగాయంట తింగర్నాయలు. నేను సత్తిని కాదు, బన్నీని. కలకానిది నిజమైనది బతుకు కన్నీ. ఒరే సత్తిగా ఎక్కడ చచ్చారా దైదుల్లరా? ఆంటీ మీరు కాస్త బయటకు వెళ్తారా? నేను అంకుల్తో పర్సనల్ గా మాట్లాడాలి. మరి నువ్వు కూడా. ఏంటి అంకుల్ ఎలా ఉంది? నిన్ను చూస్తారా కడుపులో దేలేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజనే. చూడు, నువ్వు ముదురైతే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో. నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు? నీ ఆస్తిని నీ కూతుర్ని నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఓకే, ఓడిపోయాను, లొంగిపోయాను. తొందరలో ముహూర్తం కూడా పెట్టిస్తాను. అంకుల్, నేను షూ వేసుకున్న ప్రతిసారి అనుకునేవాడిని ఈ కాలు కడిగే లక్కీ ఫెలో ఎవరా ఎవరా అని. ఆ ఛాన్స్ నువ్వు కొడిసావు. అవును, పెళ్లికి ముందు నీకేం కావాలో చెప్పు. నీ ఆస్తి మొత్తం కావాలి. నా తర్వాత నా ఆస్తి మొత్తం నీదే కదా. నువ్వు చచ్చాక వచ్చే ఆస్తి నాకు అక్కర్లేదు, నువ్వు బ్రతుకుండగానే కావాలి. నీకు నా కూతురు కంటే ఆస్తే ముఖ్యమా? లాజికల్ మాట్లాడుకో, చెప్పింది చెయ్యి. సరే, డాక్యుమెంట్స్ రెడీ చేసి కబురు చేస్తాను, వెళ్ళు. థ్యాంక్స్. విన్నావా? నా చావు కూడా నిన్ను మార్చలేకపోయింది. నరకం చూపించాడమ్మా. వాడొద్దని ఒక్క మాట, డాడీ వాడొద్దని ఒక్క మాట చెప్పమ్మా, చాలు. చెప్పవే. వాడు నాకొద్దు డాడీ. బళ్ళు తీయండ్రా. చూసావా అమ్మా, నేనెంత ప్రేమించానమ్మా. వాడు వాడు నా ఆస్తి అడుగుతాడేంటమ్మా? ఆఖరికి నన్ను ఎంతగానో ప్రేమించే నా డాడీని కూడా వద్దనుకున్నానమ్మా. మాట్లాడవేంటమ్మా? నేను మాట్లాడటం మొదలు పెడితే మాట్లాడుతూనే ఉండాల్సి ఉంటుంది. ఎరా, నా ఆస్తి కావాలరా నీకు? ముక్కలు ముక్కలు కింద నరికేస్తా. వాడినన్ని మాటలనే ముందు వాడెవరో నువ్వొక్కసారి తెలుసుకోవాలి. నువ్వెవడో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంట్రా? తెలుసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నువ్వు నువ్వు రంగారావు భూపతి కొడుకు. వాడు మీ కాలేజీలో చేరడానికి కారణం నేను, నిన్ను ప్రేమించడానికి కారణం నేను, వాడిని పెంచింది నేను, చదివించింది నేను. వాడు ఆస్తి అడిగింది వాడు అనుభవించడానికి కాదు, నా అన్న ఆశయం కోసం, దాన్ని సాధించడం కోసం. నువ్వు తినే తిండి వాడిది, తిరిగే కారు వాడిది, ఆఖరికి
మీ నాన్న పీల్చే శ్వాస కూడా నా అన్న పెట్టిన భిక్ష. నా మేనల్లుడు పులి బిడ్డ. ఒక్కటే గుత్తు, రెండో గుత్తుకుండా. ఈ రోజు నేను వదిలినా, ఆ రోజు నా తండ్రి వదిలినా ఒక్కటే కారణం. నువ్వు నా మేనత్త మెడలో తాళి కట్టడమే. లేకపోతే నీ తలని ఆ రోజు ఆయనైనా తీసేవాడు, లేదా ఈరోజు నేనైనా తీసేవాడిని. పోరా. రాయ్ చూడు, వచ్చే 21వ తారీఖున రథసప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి, ఆస్తి కాగితాలతో సహా. ఆ రోజే నా తండ్రి ఆశయం నెరవేరాలి. లేకపోతే నేను మా నాన్నంత మంచోని మాత్రం కాదు. మా తల్లి నా కూతురు ఎక్కడ? వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళింది. సారీ బన్నీ, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమలోనూ స్నేహంలోనూ అపార్థాలు వచ్చి అర్థం చేసుకుంటేనే అది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు?
క్రికెట్ ఆడదామని. రే, నువ్వు ఆ రోజు చంపింది రంగారావు భూపతి కొడుకుని కాదు, రంగస్వామి కొడుకుని. ఓహో, అయితే అయితే అని అంత సింపుల్ గా ఫేస్ పెట్టంటాడేంటి రాయుడు? నాకు కనపడదు కదన్నా. ఈడొక్కడు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతారు? ఇప్పుడు వేసేస్తావాడిని. ఏంటి వేసేసేది? వేసేయడానికి వాడి ఇప్పుడు పిల్లడు కాదు, 5.5 అడుగుల ఆటం బాంబు. వాడిని తలుచుకుంటే నాకు వణకొచ్చేస్తుంది. వాడు మామూలుడు కాదు రోయ్. నేను కూడా మామూలు వాణ్ణి కాదు. అయితే ఎళ్ళు చంపేయి. ఆడిని చంపాక కనపడు. ఇంతకాలం మీరు చెప్పింది నేను చేస్తే నన్ను చెప్పుతో పోల్చారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెయ్యాలి. ఏంటది? మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి. మీ అబ్బాయితో పెళ్ళా? అవును, పెళ్ళే. మీకు వేరే గత్యంతరం లేదు. వాడు బ్రతకుండగా ఈ పెళ్లి జరగదు రే. పెళ్లి జరిగితే గాని వాణ్ణి చంపను. అన్నా, బన్నీగడి గురించి మనోడి తెలియక తొందరపడుతున్నాడు, తొక్కేస్తాడాడు. చుప్రే, చెప్పండి, ఏం చేద్దాం? ఎక్కువగా ఆలోచించకండి. నా స్నేహాన్ని శత్రుత్వంగా మార్చుకోవడం కంటే బంధుత్వంగా మార్చుకోవడమే మీకు మంచిది. ఏమో తల్లి, నిన్ను ఏ బిర్లా కొడుకు, బిల్ గేట్స్ కొడుకు ఇచ్చి ఆకాశానికి భూమికి మధ్యలో పెళ్లి చేద్దాం అనుకున్నాను. కర్మ. బాధపడుకు డాడీ, ఈ పెళ్లి జరగదులే. ఇక్కడ కూడా ఏమైనా ప్లాన్ చేసావా? ఖచ్చితంగా బన్నీ వస్తాడు, దీన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ వస్తాడేమో, రావద్దని చెప్పు. ఎందున్నాడా మైసమ్మ? ఆవిడ మనిషి కాదు, మృగం. ఆ మృగం మిమ్మల్ని తినేకుండా చూసుకోండి. చూస్తాను. వాడు వస్తే ఎలా బయటకు వెళ్తాడో చూస్తాను. ఒరేయ్, అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్నా. జనాల్లో మన మైసమ్మ మనుషులు సరుకులతో రెడీగా ఉన్నారు అన్నా. రే సత్తి, నాకెందుకు ఈ పెళ్లి జరగదని డౌట్ గా ఉందిరా. నువ్వు ఉన్నావన్నా? నువ్వు ఉన్నావు అనుకోలేదన్నా. రే సత్తి, అమ్మగారి మొహం ఆనందంగా ఉందా బాధగా ఉందా చూసి చెప్పరా. ఆనందంగానే ఉంది. అయితే ఆ బన్నీగాడు ఖచ్చితంగా వస్తాడు, పెళ్లి అయిపోతాడు. అన్నా, ఆ బన్నీగాడు వచ్చిండన్నా. ఇప్పటి నుంచి జరిగేదంతా నా క్రికెట్ కామెంటరీ లాగా చెప్తూ ఉండే. అన్నా, వాడు హీరో లేకొచ్చి చాక్లెట్ తింటూ పాపకు సైడ్ వేస్తున్నాడనా. కాళ్ళు వణుకుతున్నాయా చూడు. వాడి కాళ్ళు ఎందుకు వణుకుతాయన్నా? నేను చూడముందు అన్న కాళ్ళు రా. గజ గజ వణుకుతున్నాయన్నా. నువ్వు చూడకుండా ఎట్లా చెప్తున్నావా? ఎక్స్పెక్ట్ చేశా. పెళ్లి శోభనం అవ్వకుండా వేస్తే ఈ సోమరాజుగాడు అడ్డం తిరుగుతాడు. చూద్దాం వాడు ఏం చేస్తాడు. నువ్వు ఇది నీ హాస్టల్ అనుకుంటున్నావేమో. కాదు, పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్న బోన్లో ఉన్న పులిపులేరా డొంగ్రే. అన్నా, అది వీడ్డేలా కాదు, ఎస్వి రంగారావుది. అమ్మా, కాబోయే వధువరులిద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకోనండి. అమ్మా తల్లి, ఏం జరుగుతుందిరా?
ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో తెలుస్తలేదు. తల్లి అమ్మా వధువు వరులను తీసుకురండి. తల్లి 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 అమ్మా తల్లి అయ్యో తలుపుతే అమ్మా తల్లి ఏంటండి కంగారు? ఎందుకు డాడీ అరుస్తున్నావు? ఏం లేదమ్మా, టైం అయిపోతుందని. అన్నా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారన్నా. తరుణ్ ఆగండి, వాడిని ఏం చేయకండి. వాడి దగ్గర నా కొడుకున్నాడు. తెలివైనోడు బాస్. సౌరాజం, నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం. మారి నేను చెప్పినట్టు పోలవరం రాకపోతే నువ్వు తీసుకురా, లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను. ఇక వాడు నీకుండడు. వస్తా. ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని, ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని. నిన్ను చూస్తే జారుతుంది చున్ని. సిన్ని 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 పెంప మీద ముద్దులతో దున్ని. ఈడులోన దాగుంది గూడు పుఠాని, పట్టులోన దొరికింది పల్లి బఠాని. ఏ 1 గంట కొట్టాక గొంపుల్లో జాని, అరిగంట నువ్వు కట్టాక జంబూ జలానే. వదిలిపెట్టను దాన్ని అందాన్ని, విడిచిపెట్టకు వాణ్ణి పరువాణ్ణి. వద్దొద్దు గుర్తొద్ది పాతాకాని, చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూనే. వినరా బన్నీ, ఏంటే సిగ్నే నిన్ను చూస్తే జారుతుంది చున్ని. అన్ని కాదు అందుకోరా కొన్ని, అన్ని కాదు అందుకోరా కొన్ని. అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని, అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని. పగలు వేయి పట్టాలి సరసాల గిర్నే, పడుతుంటే నువ్వనాలి హోర్ని వార్నే. పాలు పెక్కి చెయ్యాలి జలసాల జర్నీ, చేస్తుంటే మొయ్యాలి నోర్ని.
చూడాలి మంచాల కోళ్ళనే హే చిన్ని 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 నిన్ను చూస్తే జారుతుంది చున్ని అన్ని కాదు అందుకోరా కొన్ని అన్ని కాదు అందుకోరా కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని చిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎత్తుకెళ్తా పథకమే పన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే పన్ని పన్ని చిన్నే చిన్నే నెమ్మదిగా కళ్ళు తెరవండి. కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఒరే సత్తి అలా ఇది కళా నిజమారా? నిజమేనా? డాక్టర్ గారు నాకు కళ్ళలా వచ్చాయండి. బన్నీ పెట్టించాడు. నేనే నువ్వు కళ్ళు పొడి చేసిన సుధీర్ని. రాత్రి మా నాన్నగారు చనిపోయారు. ఆయన కళ్ళు నీకు పెట్టించేలా బన్నీ ఏర్పాటు చేశాడు. నీ కళ్ళు పొడి చేసి నేను ఎంత పాపం చేశాను నా కళ్ళు పోయాక అర్థమైంది. కళ్ళు లేని వాళ్ళు ఈ లోకాన్ని చూడలేరేమో కానీ నరకాన్ని మాత్రం ప్రత్యక్షంగా చూస్తారు డాక్టర్ గారు. ఆ నరకం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నారు కాబట్టే చిరంజీవి గారు ఐ బ్యాంక్ పెట్టి నేత్రదానం చేయమంటున్నారు. వీలైతే కళ్ళు దానం చేయండి కానీ ఉన్న కళ్ళను పొడి చేయొద్దు. ఓం దేవాయ నమః. వద్దురా, ఇంకా ఈ గొడవలు. జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో వదిలేద్దాం. లైఫ్లో ఫస్ట్ టైం నా భార్య నన్ను ఒక ప్రశ్న అడిగింది. తన తండ్రిని చంపారని తెలుసు కూడా నా ఐదోతనం కోసం మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాడు నా మేనల్లుడు. మీ కూతురి ఆనందం కోసం మీరు కొంచెం కూడా మారలేరా? నేను డబ్బు కోసం ఎన్నో దుర్మార్గాలు చేశాను, కానీ ఇప్పుడు అర్థమైంది. నేను ఎన్ని కోట్ల రూపాయలు గుమ్మరించినా నేను కొనలేనిది ఒకటి ఉందని. నా కూతురి ముఖంలో చిరునవ్వు. నేను మాట్లాడకపోతేనే భరించలేకపోయావు. నేను చచ్చిపోతే తట్టుకోగలవా డాడీ? మనిషిగా ఆస్తి కోసం ఆరాటపడ్డాను, కానీ ఓ తండ్రిగా వద్దురా. నా మహాలక్ష్మిని వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. వద్దురా. నరసింహస్వామికి 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 నా కొడుకు ఎక్కడ్రా? మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు, లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో. కాదు, పశువుని. పసి పిల్లల దగ్గర నుండి పండు ముసలళ్ళ దాకా అందరినీ చంపే పశువుని. వీడు నిన్నటి దాకా పశువే, ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు. వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి. వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి. అది నువ్వే చెయ్యాలి, లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా. రేయ్, నీకు తెలుసో లేదో, నీ తండ్రిని చంపింది నేనే.
ఏంట్రా మురుగుతూ వస్తున్నారు? అందరినీ పెట్రోల్ పోసి తగలబెట్టేస్తా. ట్యాంకర్ తో సహా వచ్చా. కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది, ఎక్కువ మందిని కాలుస్తుంది. రేయ్, నా కొడుకుని బయటకు తీసుకురా. ఏంట్రా మాట్లాడు? నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు, ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు. సభాష్, అదిరా. ఆకసి ఉండాలిరా, ఆకసి ఉండాలి. ఈ గొడవ నీకు నాకు మధ్య. ఇందులో నీ వాళ్ళు చావద్దు, నా వాళ్ళు చావద్దు. నేను ఒక్కడనే వస్తా. నువ్వు మగాడవైతే ఒక్కడవే రా. ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి. రారా. ఏంట్రా ధైర్యం చాలట్లా? నువ్వు మగాడివైతే రారా. నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం. రారా రా. రేయ్, నువ్వు నా తోడంతా ఉన్నావురా. తొక్కి చంపేస్తా. రా. రారా. నీ రక్తం కంటే నీ తండ్రి ఆశయం గొప్పది. లే లే, చంపేవాణ్ణి. చంపే చంపే. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం.
నువ్వేనా బన్నీ అంటే? అవును సార్. ఆహా, మీ నాన్నగారి పేరుని మీ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టావయ్యా. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, ఈ పోలవరం ప్రాజెక్ట్ నా తండ్రి కళ. ఆయన ఆస్తిని ఆయన ఆశయం కోసం ఇవ్వాలనుకున్నారు. ఇవ్వగోండి సార్ డాక్యుమెంట్స్. ఆ ప్రాజెక్ట్ కట్టాను సార్. ఒక మంచి పని చెయ్యాలంటే మన దేశంలో ఎన్నో ఇబ్బందులయ్యా. అర్థం లేని ఆరోపణలు, అభ్యంతరాలు ఎన్ని ఎదురైనా నేను ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూస్తాను. సరేనా? థ్యాంక్ యూ సార్. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది చున్నీ అన్ని కాదు అందుకోర కొన్ని అన్ని కాదు అందుకోర కొన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని బన్నీ బన్నీ సిన్ని 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 చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళ్తా పథకమే పన్నే ఎత్తుకెళ్తా పథకమే పన్నే ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్నే బన్నీ బన్నీ సిన్ని సిన్ని